హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ కన్నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విశాఖపట్నం రూరల్, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మీరు నేను చేసిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సిటీ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చూస్తే ఈ వీడియో చాలా సులభంగా అర్థమవుతుంది. అయితే విశాఖపట్నం రూరల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చేసే ముందు అక్కడ మొత్తం ఓపెన్లో ఉన్న పోస్టులు 32 అని మీరు తెలుసుకోవాలి. అంటే విశాఖపట్నంలో నాకు తెలిసిన ఒక అభ్యర్థి 139 మార్క్స్ వచ్చి వింజ్ క్లబ్ యాప్లో తన యొక్క ర్యాంక్ని చెక్ చేసుకుంటే ఆ అబ్బాయి యొక్క ర్యాంక్ 9 అండి. వింజ్ క్లబ్ యాప్లో అందరు అభ్యర్థులు వారి యొక్క ర్యాంకులు చెక్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి మనం 75% మంది మాత్రమే చెక్ చేశారనుకుని భావించిన మిగిలిన 25% అభ్యర్థులు వారి యొక్క ర్యాంక్ చెక్ చేసుకుని ఉండుంటే ఆ అబ్బాయి యొక్క ర్యాంక్ 12 అయ్యే అవకాశం ఉండేది. అక్కడ ఉన్న మొత్తం ఓపెన్ పోస్టుల్లో ఈ 12 పోస్టులు మినహాయించగా మిగిలిన 20 పోస్టులు ఫిల్ చేయడానికి మనకి 139వ మార్కు వద్ద శ్రీకాకుళంలో ఒక 5 ఆస్పిరెంట్స్ని, విజయనగరం ఒక 4 ఆస్పిరెంట్స్ని తీసుకుందాం. అంటే 20 పోస్టుల్లో 9 పోస్టులు ఆటోమేటిక్గా 139వ మార్కు వద్ద ఫిల్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 138వ మార్కు వద్ద శ్రీకాకుళంలో ఒక 8 మంది ఆస్పిరెంట్స్, విజయనగరంలో ఒక 4 ఆస్పిరెంట్స్, విశాఖపట్నంలో ఒక 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు అనుకుంటే ఈ మిగిలిన ఆ ఓపెన్ పోస్టులు కూడా భర్తీ అవ్వడానికి విశాఖపట్నం రూరల్లో 138 ఓపెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉందండి. నెక్స్ట్ మనం విశాఖపట్నం రూరల్ యొక్క లోకల్ ఓపెన్లో కట్ ఆఫ్ తెలుసుకుందాం. లోకల్ ఓపెన్లో మొత్తం 11 పోస్టులు ఉన్నాయండి. ఈ 11 పోస్టులని విశాఖపట్నం రూరల్లో 137 మార్క్స్ వద్ద ఒక 3 ఆస్పిరెంట్స్, 136వ మార్కు వద్ద ఒక 4 ఆస్పిరెంట్స్, 135వ మార్కు వద్ద ఒక 4 ఆస్పిరెంట్స్ ఉన్నారని భావించిన విశాఖపట్నం రూరల్ యొక్క ఓవరాల్ ఓపెన్ కట్ ఆఫ్ అనేది 135 వద్ద ఫిల్ అయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖపట్నంలో బీసీడి అండ్ బీసీఏ యొక్క కేటగిరీ కట్ ఆఫ్లో చెప్పేటప్పుడు మనం విశాఖపట్నం రూరల్ యొక్క ఓవరాల్ కట్ ఆఫ్ నుంచి 3 మార్కులు మినహాయిస్తే ఇంచుమించుగా కేటగిరీ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. అంటే అక్కడ ఓవరాల్ కట్ ఆఫ్ 135 కాబట్టి 132 అనేది బీసీఏ అండ్ బీసీడి యొక్క కేటగిరీ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన కేటగిరీ యొక్క మన డేటా మన దగ్గర లేదు కాబట్టి వారి యొక్క మార్క్స్ 120 నుంచి 130 మధ్యన ఉండుంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టేనండి. నెక్స్ట్ మనం ఈస్ట్ గోదావరి యొక్క కట్ ఆఫ్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈస్ట్ గోదావరిలో అర్బన్ రూరల్ 2 ఉన్నాయండి. అర్బన్ రూరల్ మొత్తం పోస్టుల్లో ఓపెన్ 20లో 76 పోస్టులు ఉన్నాయండి. అయితే నాకు తెలిసిన ఒక అభ్యర్థి 137 మార్కులు వచ్చి 19వ ర్యాంకులో ఉన్నారండి. మనం ఏం చేద్దామంటే ఇక్కడ కూడా 75% మంది మాత్రమే వారి యొక్క ర్యాంకులు చెక్ చేసుకున్నారని భావించిన మిగిలిన 25% వారి యొక్క ర్యాంకులు చెక్ చేసుకుంటే ఆ అబ్బాయి యొక్క ర్యాంక్ 28 అయ్యే అవకాశం ఉందండి. అంటే 76 పోస్టుల్లో 137వ మార్కు వద్ద 28 మంది ఫిల్ అయ్యే అవకాశం ఉంది. మనకి శ్రీకాకుళంలో 137వ మార్కు వద్ద ఒక 8 మంది ఆస్పిరెంట్స్, విజయనగరంలో ఒక 5 మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు అనుకుంటే ఈ 2 జిల్లాల నుంచి 137వ మార్కు వద్ద మనకి 13 మంది ఆస్పిరెంట్స్ ఉన్నారండి. ముందుగా మనం మొత్తం ఓపెన్ 76గా చెప్పుకున్నాం కాబట్టి మొదట 137 మార్కులు పైన ఉన్న 28 ఆస్పిరెంట్స్ని ఆ 76లో నుంచి తొలగిస్తే 48 పోస్టులు ఉంటాయండి, మిగులుతాయి. ఆ 48 పోస్టుల నుంచి ఈ శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్న 13 మందిని భర్తీ చేస్తే ఇంకో 35 పోస్టులు మిగులుతాయి. మళ్ళీ నెక్స్ట్ మార్క్ డౌన్ అయ్యేసరికి అంటే 136వ మార్కు వద్ద శ్రీకాకుళంలో 36 ఉన్నారనుకుందాం, విజయనగరంలో 5 ఉన్నారనుకుందాం, ఈస్ట్ గోదావరిలో 4 ఉన్నారనుకుందాం. అంటే
మొత్తం ఈ 3 జిల్లాల నుంచి 136వ మార్కు వద్ద 18 యాస్పిరెంట్స్ ఉన్నారు అనుకుంటే 35 పోస్టుల్లో నుంచి 136వ మార్కు వద్ద భర్తీ అయ్యేది 18 మంది అంటే ఇంకా 17 పోస్టులు ఈస్ట్ గోదావరిలో ఉండే అవకాశం ఉంది. 135వ మార్కు వద్ద శ్రీకాకుళంలో 10 మంది, విశాఖపట్నంలో ఒక 6, ఈస్ట్ గోదావరిలో ఒక 4 ఉన్నారని భావించిన మొత్తంగా ఇక్కడ ఫిల్ అయ్యే పోస్టులు ఒక 20 అండి. అంటే ఓవరాల్గా ఈస్ట్ గోదావరి యొక్క కట్ ఆఫ్ 135 అయ్యే అవకాశం ఉంది. ఇది టాప్ 20 ఓపెన్ కట్ ఆఫ్ అండి. ఇప్పుడు లోకల్ ఓపెన్లో అక్కడ ఇంకో 22-23 పోస్టులు ఉన్నాయండి. ఆ 22-23 పోస్టులు భర్తీ చేయడానికి ఈస్ట్ గోదావరిలో 134వ మార్కు వద్ద ఒక 5 యాస్పిరెంట్స్, 133వ మార్కు దగ్గర ఒక 5 యాస్పిరెంట్స్, 132వ మార్కు దగ్గర ఒక 6 యాస్పిరెంట్స్, 131వ మార్కు దగ్గర ఒక 6 యాస్పిరెంట్స్ ఉన్నారనుకుంటే అక్కడ లోకల్ ఓపెన్లో 131 లేదా 130 మార్క్స్ వచ్చిన వాళ్ళు లోకల్ ఓపెన్లో ఫిల్ అయ్యే అవకాశం ఉంది. కేటగిరీ తీసుకుంటే అక్కడ కేటగిరీ డేటా మనకు లేదు కాబట్టి అక్కడ కూడా 120 మార్క్స్ నుంచి 130 మార్క్స్ మధ్యన ఉన్న మేల్ క్యాండిడేట్స్ వారి కేటగిరీల్లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం కృష్ణా జిల్లా కూడా అర్బను రూరల్ 2 ఉన్నాయండి. ఓవరాల్గా అక్కడ ఉండే ఓపెన్ 20 పోస్టులు వచ్చేసి 80. అయితే మనకి అక్కడ 135వ మార్కు దాటి ఉన్న ఒక అభ్యర్థి యొక్క ర్యాంక్ 40 అండి. అక్కడ కూడా మనం ఏం చేద్దామంటే 75% మంది మాత్రమే వారి యొక్క ర్యాంకులు చెక్ చేసుకున్నారని భావిస్తే మిగిలిన 25% కూడా చెక్ చేసుకుని ఉండుంటే ఆ ర్యాంక్ అనేది 52 అయ్యి ఉండేది. అంటే మొత్తం ఈ 80 ఓపెన్ పోస్టుల్లో 52 యాస్పిరెంట్స్ 135 పైబడిన వారు ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మిగిలిన పోస్టులు కేవలం కృష్ణాలో 28 అండి. ఈ 28 కూడా శ్రీకాకుళం, విజయనగరం ఇంకా 134వ మార్కు వద్ద కృష్ణాలో ఉన్నోళ్ళతో ఫిల్ చేయొచ్చు. అంటే శ్రీకాకుళంలో 134 మార్కు వద్ద ఒక 8 మంది యాస్పిరెంట్స్ ఉన్నారనుకుందాం, విజయనగరంలో ఒక 4 యాస్పిరెంట్స్ ఉన్నారనుకుందాం, కృష్ణాలో ఒక 4 యాస్పిరెంట్స్ ఉన్నారని భావించిన మొత్తంగా 14 పోస్టులు అనేవి ఈ 134వ మార్కు వద్ద ఫిల్ అయిపోతాయండి. నెక్స్ట్ మనం 133వ మార్కు వద్ద ఈ కృష్ణాలో ఒక 6 యాస్పిరెంట్స్, మన విజయనగరంలో ఒక 4 యాస్పిరెంట్స్, శ్రీకాకుళంలో ఒక 8 మంది యాస్పిరెంట్స్ ఉన్నారని భావించిన ఇవి కూడా 14 పోస్టులు అయ్యే అవకాశం ఉంది. అంటే మిగిలిన 14 పోస్టులు కూడా అంటే 133వ మార్కు వచ్చేసరికి ఓపెన్ 20లో కృష్ణాలో అందరూ 133వ మార్కు వచ్చిన అభ్యర్థి ఫిల్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ ఓపెన్ 20లో ఇంకో మనకి అక్కడ 27 పోస్టులు ఉన్నాయండి. ఈ 27 పోస్టులు 132వ మార్కు వద్ద కృష్ణాలో ఒక 6 అభ్యర్థులు, 131వ మార్కు వద్ద ఒక 7 అభ్యర్థులు, 130వ మార్కు వద్ద ఒక 7 అభ్యర్థులు ఉన్నారనుకున్న 130 లేదా 129 మార్క్స్ వచ్చేసరికి ఓవరాల్ కృష్ణాలో ఉన్న ఓపెన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడి నుంచి కేటగిరీ చూసుకుంటే కేటగిరీలో మన దగ్గర ఎటువంటి డేటా లేదు. మనం ఏం చేద్దామంటే కేటగిరీ యొక్క కట్ ఆఫ్ ఒకే వీడియోలో మన స్టేట్ మొత్తం 2-3 రోజుల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అందరికీ ఇది చాలా యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.